ఇక్కడనేమో ఒక దిక్కు యుద్ధం అయితేనే ఉన్నది. మనము 5వ స్థాయి నుంచి 4వ స్థాయికి చేద్దాం ఎకానమీ ఆర్థికంగా. యుద్ధం అయితేనే ఉన్నది. కాగానే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాయి. ఇన్ఫ్లేషన్ లోయెస్ట్ 2.15% ఎంతో లోయెస్ట్ ఇన్ఫ్లేషన్. కానీ ట్యాక్సెస్ తక్కువైతేనే ఎవరు కూడా అనుకోలేదు. దాని తర్వాత ఏమైంది? యుద్ధం తర్వాత ట్రంప్ టారిఫ్ పెట్టిండు. ఇంకా దెబ్బ కొట్టిండ్రా, కూలిపోయింది ఇండియన్ ఎకానమీ. ఆ ప్రతిపక్ష నాయకుడైతే ట్రంప్ ఏమైనా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, ఇండియన్ ఆర్థికంగా చచ్చిపోయిన పీనిగే అని అన్నాడు. మన రాహుల్ గాంధీ గారు కూడా ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, చచ్చిపోయిన పీనిగే ఆర్థికంగా. ఎవరు కూడా ట్యాక్సెస్ ఎక్కువైతాయంటే ఇటువంటి యుద్ధం తర్వాత టారిఫ్ల తర్వాత తక్కువైంది. అది కొంచెం తక్కువ కాదు. ఒక లారీ కొంటే 5-6 లక్షలు తక్కువైతుంది. ఒక మోటార్ సైకిల్ కొంటే ఓ 10,000 20,000. ఓ కారు కొంటే, ఈ మోటార్ సైకిల్ కార్లు ట్రక్కే కాదు, ఓ పాల ప్యాకెట్ కొను, ఓ సబ్బు కొను, పేద ప్రజలకు అన్నీ కూడా ఎంటికేలకు పెట్టే నూనె, ఏది కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరమయ్యేది